హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. 5 లైనింగ్ బ్లౌజులండి. ఒకేసారి కట్ చేసేసేద్దాము. ఒకళ్ళయ్యే కదా అని పెట్టేశాను కటింగ్కి. బ్లౌజు అది పట్టేస్తున్నాను. వెనకమాల కొంచెం నడుము పొడుగు పెట్టమన్నారు. ఆ పొడుగు పెట్టిన వరకు అది కింద ఎక్స్ట్రా ఉంచేసి ఇక బ్లౌజ్ వేసి కట్ చేసేస్తున్నాను. అంతా ఓకే అన్నారు. బ్లౌజు వెనక నెక్ మాత్రం నేను చీరలో క్లాత్కి మొత్తం జాయింట్స్ చేసిన తర్వాత గుర్తు పెట్టేసుకుంటాను. మెడకి ఇక్కడ జాయింట్స్ చేసేసిన తర్వాత లైనింగ్ కదా ఇది, అప్పుడు జరిగిపోకుండా ఉంటుందని అప్పుడు కట్ చేస్తాను మొత్తం అంట కుట్టేసిన తర్వాత నెక్ వరకు. ఇప్పుడు నెక్ అలా వదిలేసేసి చంకా సైడు తీసేస్తున్నాను వెనక పార్ట్కి. అయిపోయింది. పైన కొంచెం నెక్ తీసటానికి కొంచెం గుర్తు కావాలి కాబట్టి అలా పెట్టేసేసుకొని అది పక్కన పెట్టేసుకొని చీరలో జాకెట్కి జాయింట్ చేసేటప్పుడు మాత్రం జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్ కట్ చేస్తాం. ఈజీగా కటింగ్లోనూ కొంచెం కలిసి వస్తుంది. కుట్టేటప్పుడు కూడా మనకి అన్ని జాయింట్లు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, జరిగిపోకుండా అన్న ఆలోచనతో మాత్రం తీస్తాను. ముందు అలా చేతికి ఒక డ్రాయింగ్ గీసేసాను, అది పట్టేశాను, సరిపోయింది. బ్లౌజ్ ముందుగానే మనం ఒక మొత్తం బ్లౌజ్ అది కటింగ్ చేసేటప్పుడే అబ్జర్వ్ చేస్తాం కదా, ఎగుడు దిగుడు ఉంటే కింద తీసేసాను. సైడ్ కొంచెమే కింద వరకే తీయాలి, తీసేసాను. చేతి క్రాస్ మాత్రం చంకతికేటప్పుడు తీసేస్తా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మాత్రం చంకకి లోతు కొంచెం కటింగ్లోనే తీసేస్తా. ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసాను. ఒక డ్రాయింగ్ గీసేసి ఆ డ్రాయింగ్ ప్రకారంగా ఇప్పుడు కొలతలు తీస్తున్నాను కదా. ఓకే, అంతా ఓకే అయిపోయింది. నెక్ ఎదురు మాత్రం మనం కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలి అని అనుకుంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేటప్పుడు కొంచెం పైన ఎక్స్ట్రా కొంచెం ఖర్చు పెట్టుకుంటే మనం వేసే ముక్కకు కాకుండా జాకెట్కి సరిపోతుంది. ఆ లూజ్ కూడా కవర్ అయిపోతుంది, కొంచెం పట్టేసినట్టు బాగుంటుంది. ఇప్పుడు లోతు కూడా చంక లోతు కూడా తీసేసాను, సైడ్ కట్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా ఉంటుంది. టెన్షన్ అయితే ఉండదండి నాకు కటింగ్లో మాత్రం. కుట్టేటప్పుడు మాత్రం ఈ చేతికి క్రాస్ మాత్రం ఇక చంక అతికేటప్పుడు తీసేస్తా. బాయ్ అండి.